మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఈ మాసం అంతా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో మనం నవంబర్ మంత్ కనుక చూసుకుంటే ఫస్ట్ 20 days ఇది మనకి కార్తీక మాసంతో ఉందండి. ఇందులో కార్తీక మాసం పౌర్ణమి గురించి కానివ్వండి, కార్తీక మాసం రెండిట్లో శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన మాసం. రెండోది, కార్తీక మాసంలో ఎక్కువగా కనుక పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయించుకుంటే ఎలాంటి పాతకము ఎలా ఉన్నా కానీ అవన్నీ పటాపంచలే దూరంగా వెళ్ళిపోతారు. ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు. చాలామందికి నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి, వీళ్ళకి ఏలినాటి శనిలో ఉన్నామని చాలామంది వీళ్ళకి తెలియదు. నాకు లాస్ట్ మంత్ నేను స్పెసిఫిక్గా చెప్పున్నాను ఇది. అంతకుముందు మనం ఉగాది రాశి ఫలాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ మంత్లీ రాశి ఫలాలు కదా వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నట్లు ఎజంప్షన్ నేను ఉన్నాను. కానీ లాస్ట్ మంత్ నేను చాలామందికి చెప్పాను, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో ఏదైనా చేస్తే కలిసి రాదు, ధనం ప్రకారంగా లాసులు వస్తాయి, తెలిసిన వాళ్ళు మోసం చేస్తారు, భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ విషయం లాస్ట్ మంత్ చెప్పడంతో చాలామంది నాకు మేషరాశి వాళ్ళు ఫస్ట్గా కాల్ చేశారు. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్ అవుతుందండి. మీరు అందుకని మనకి ఏం చెప్తారండి, పెద్దవాళ్ళు ఎప్పుడూ జాతకాన్ని చూపించుకుంటూ ఉండాలి, రాశి ఫలాలు వింటూ ఉండాలి. ఆల్రెడీ కొంతమంది చేతులు కాల్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ 5-6 monthsలోనే రాంగ్ డెసిషన్ తీసేసుకొని శని ప్రభావాన్ని గుర్తించక ఇబ్బందులు పడిపోయి ఉన్నాడు. ఈ మేషరాశి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉంటే ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని చూపించుకోవాలి, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాతకాలు కూడా చూపించుకోవాలి. ఎవరైనా కనుక సీనియర్ పొజిషన్లో ఉన్న, మిడ్ లెవెల్ మేనేజర్లో ఉన్న, ఫారిన్ లెవెల్ సెటిల్ ఎన్ఆర్ఐలు ఉన్న, వాళ్ళ ఇంట్లో ఈ కాంబినేషన్ ఉన్న రిస్క్ తీసుకోకుండా, ఓకే, చాలామందికి ఆల్రెడీ భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, కొంతమంది డైవర్స్ల దాకా వెళ్ళిపోవటము, అప్పటిదాకా బాగున్నారు, అప్పటిదాకా చాలా చక్కగా ఉన్నారు, సడన్గా క్రాస్ రిలేషన్షిప్స్ రావటం, థర్డ్ వ్యక్తి ఏళ్ళ మధ్యలోకి రావటం, ఏళ్ళ మధ్య గొడవలు రావటం, ఇవి చాలామందికి జరిగేసి ఆల్రెడీ బిజినెస్ పీపుల్ అయితే స్పీడ్లో వెళ్ళిపోయారు, కానీ బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నా వీడియో చూసి అయ్యో మాకు ఏలినాటి శని ఉందని తెలియదండి, ఇప్పుడు తెలుసుకున్నాము, ఇలా ఉన్నారు. అందుకని ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని రాబోయే 7 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతిసారి చెప్పడం చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించి ఈ మంత్ కూడా నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ఈ ఏలినాటికి సంబంధించిన పరిష్కారాలు అవి చేసుకుంటూ ఉంటే తీవ్రత చాలా తగ్గుతుంది. ఏలినాటి శని బాధలు ప్రతి ఒక్కళ్ళు పడాల్సిందే, అందులో ఎక్సెప్షన్ ఎవరికి ఉండదు. దేవుళ్ళ దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, జ్యోతిషం చెప్పే నాకు కూడా ఏలినాటి శని పాస్ అయ్యేంత తిరిగి వచ్చేసాను కాబట్టి అది అనుభవించాల్సిందే. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటేనండి, పరిహారాలు చక్కగా చేసుకొని ఆ శని ప్రభావం ఉండటం వల్ల ఆ శనికి తగిన విధంగా మనం ఉండాలి. ఆయనకి ఏం చేస్తే నచ్చుతుంది, ఏం చేస్తే నచ్చదు, ఇవి ముందు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. అందులోని మేషరాశి వాళ్ళు నవంబర్ మంత్ ఇంకా క్రిటికల్ మంత్, చాలా క్రిటికల్ మంత్. చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. ఇప్పటిదాకా మనం ఏలినాటి శని గురించి మాట్లాడుకున్నా కానీ మిగతా గ్రహాలు చూసుకుంటే సూర్యుడు, తర్వాత శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు దాదాపు ఈవెన్ గురుడు గారు వాళ్ళకి మారారండి. ఒక ప్రొఫెషన్లో కొంచెం బాగుంటుంది తప్ప మిగతా వ్యవహారాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని చాలా జాగ్రత్తగా మనం లాస్ట్లో పరిహారాలు కూడా చెప్దాము. ఇండివిజువల్గా ఇంకా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా కాల్ చేసి ఒకసారి జాతకం చూపించుకొని తగు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది లేని ఆర్థికంగా అంటే అది వేరే విషయం. మనం ఎన్ఆర్ఐ ఒక జాబ్ చేసాం 5 years 6 months, మన ఏజ్ 35-40 ఉంటుంది అనుకుంటూ చెప్తున్నాను. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదండి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. భార్య దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళు మేనేజర్ లెవెల్ అయి ఉంటారు. చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఏజ్. ఇలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవటం, ఆ ప్రభావాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళటం చాలా ముఖ్యం. మేషరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులోనే ఉంటాయి. కృతిక ఫస్ట్ పాదం వాళ్ళంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లూ, లే, ఆ అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటారు. ఈ మంత్ ఏమవుతుందంటేనండి, అక్టోబర్ మంత్ లాస్ట్ వారంలో 2 గ్రహాలు, మనకి నవంబర్ మంత్లో ఒక 2 గ్రహాలు, తర్వాత గురువు, ఈ 5 గ్రహాలు మారటంతో చాలా చేంజెస్ మేషరాశి వాళ్ళకు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ చేంజ్, గురువు గ్రహం మారటం వల్ల వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఊరట ఉంటుంది, బిజినెస్లో కొంచెం బాగుంటుంది, శుభదృష్టి ఉండటంతో అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ పోయి కొంచెం హ్యాపీగా ఉంటుంది. బట్ మిగతా విషయాలు వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే
సూక్ష్మ గోచారం లఘు గోచారం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న చిన్న వర్డ్స్లోనే మనకి సూక్ష్మంగా సింపుల్గా చెప్పేస్తారు సమరీలాగా. వీళ్ళకి ఏం చెప్తారంటే పీడ మృతిం యువతి జనబాధ ప్లస్ పుత్ర అర్ధ లాభమాత్ అని చెప్తారు. అంటే ఈ మాసంలో వీళ్ళకి శారీరకంగా అలసటగా ఉండి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. మార్స్ 8th హౌస్లో ఉండటంతో ఏదైనా కనుక మృత్యం అంటారు, ఏదైనా కనుక వాళ్ళకి ఇష్టమైన పని కానీ ఏదైనా చేస్తూ ఉంటే ఇందులో కటింగ్ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఏలినాటి శని ప్రభావంతో ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. తర్వాత యువత జన బాధ అంటే వీళ్ళకి లేడీస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ కనుక ఈ రాశి వాళ్ళు అంటే జెంట్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో యంగస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తాయి. మీకు ఆల్రెడీ బిగినింగ్లో చెప్పాను, వీళ్ళ అన్ని భార్యాభర్తలు చక్కగా ఉన్న ఈ టైంలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి అనవసరమైన భ్రమలు కల్పించేసి వీళ్ళ మధ్య గొడవలు తీసుకొచ్చేస్తారు. అది నిజం అయితే అయి ఉండదు, కొంచెం ఉండొచ్చు, బట్ దాని చుట్టూ వెళ్ళిన స్టోరీ దాంతో ఎక్కువైపోయి బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా మీ స్పౌస్ ఈజ్ ఇన్నోసెంట్, బిహైండ్ ది స్క్రీన్ శని మహాత్ముడు ఉండి ఆయన ప్లే చేస్తున్నాడని ఒక జస్ట్ ఐడియా ఉంటుకుంటే ప్రాబ్లమ్స్ని చాలా పేషెన్స్గా సాల్వ్ చేసుకోవచ్చు. మనకి సూర్యుడు 8th హౌస్లో ఉంటే ఏంటి అంటే ఇదంతా మంచిది కాదు. ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్త యథారవి అని మనకు చెప్తారు సంస్కృతంలో. దీని ప్రకారం దుర్దోష చెడుద్దేశం వస్తుంది వీళ్ళకి. అప్పటిదాకా బాగుంటారు, ఏదేదో చేసేద్దాం నాకు ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత శత్రు సంవాదం, శత్రువులతో వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. లేదో అన్యాయం ఏదో సంథింగ్ చేసి ఉంటారు, వాళ్ళ మానాన్ని వదిలేస్తే పోతుంది. వీళ్ళు శత్రువులతో గొడవలు పడి అది ఇంకా అధికం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. గమన వ్యధ, వీళ్ళు ప్రయాణాలు చేసినా ఏది చేసినా అందులో వృధా వాళ్ళకు ఉపయోగం ఉండదు, వెళ్ళిన పని అయితే అవ్వదు. దుఃఖ వార్త శృతం చైవ, దుఃఖం కలిగించే మాటలు వార్తలు ఈయన అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో రవి మంచివాడు కాదు. అయితే ఈయనకి 2వ ఇంట్లో దృష్టి కూడా ఉండటంతో మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ధనం ఉన్నంతవరకు ధనం మీ దగ్గర లాగేసే వాళ్ళు మీ చుట్టూ వంగి 100 సార్లు దండాలు పెట్టి మీకు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు ఉంటారు. ఒకసారి ధనం మీ చేయకపోయిన తర్వాత అక్కడ ఏంజల్స్ ఉండు గోస్టులు ఉంటాయి, మిమ్మల్ని ఎత్తేసిన వాళ్ళు కాస్త తొక్కేస్తారు. అందుకని చెప్పేసి అది అవకాశం అని మీరు అనుకోవచ్చు, లేదంటే అది మీ మీద ఒక కుట్ర పన్నాగు అని కూడా అనుకోవచ్చు, తెలవదు, అది లోనికి వెళ్ళేవారు. అందుకని ఈ మంత్ అలాంటి ఏమీ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మరలా 8th హౌస్లోనే ఉన్నాడండి. కుజుడు కూడాను మంచిది కాదు. 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు. అంటే వీళ్ళకి ప్రవాస అంటే దూరం వెళ్ళిపోయేసి ఫారిన్ అంటే మనకి ఏమని చెప్తారు, జాబ్ నిమిత్తం దూరం వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేయడం ఎక్కువ అవకాశం ఉంటుంది. పనిలో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా దగ్గు వస్తుంది అనమాట. వీళ్ళకి చాలా హెల్త్ వీళ్ళకి చేతిలో ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. స్థాన నాశనం, వీళ్ళకి డీప్రమోషన్స్ వచ్చే అవకాశం, ప్రాజెక్ట్స్ కోల్పోయే అవకాశము. పర్టికులర్గా ఎన్ఆర్ఎల్ ఎవరైతే వీళ్ళకి మెయిన్గా వాళ్ళకి జాబ్ పర్పస్ వెళ్తారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ప్రాజెక్ట్ అయిపోవటం, ప్రాజెక్ట్లో అనుకూలంగా లేకపోవటము, వీటికి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది. దీనితో పాటు స్పౌస్ లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి అప్పులు బాధ చేసి ఏమైనా ఉంటే వాటి ద్వారా విపరీతంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక మంచి ఏంటంటేనండి ధన ప్రవాహం ఉంటుంది, కొంచెం సక్సెస్ కూడా వస్తుంది ధనానికి సంబంధించిన మ్యాటర్లో. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు అండి. ఈయనకు లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ప్రతి ఒక్కరికి కావాలి కదా. వీళ్ళకి ఏముందంటే ఇలాంటి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే కోపస్తదహ భీతి సర్వదా క్లేశ జీవనం అని చెప్తారు. అంతేకాకుండా స్త్రీ జాడ్య మేహరోగాది భృగో సప్తమెగే ఫల అని చెప్తుంటారు. 7వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయంగా కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం లేడీస్కి సంబంధించిన విషయాల్లో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్లు వచ్చి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా పర్టికులర్గా యంగ్ పీపుల్ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓవరాల్గా లవ్, రొమాన్స్ విషయంలో శుక్రుడు అనుకూలతనిస్తూనే ఉంటారు. మనం ఇది మనకి ప్లానెట్ పొజిషన్ బట్టి చూసుకుంటే బుధుడు యోగ్యతను ఇస్తూ ఉన్నాడు, గురువు వచ్చేటప్పటికి ప్రొఫెషన్లో సేఫ్టీని ఇస్తూ ఉన్నారనమాట. గురుగారు విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకుంటే వాళ్ళకి ఈ నెల స్పెసిఫిక్గా ఎలా ఉండబోతుంది? సో నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం మనకు ఒక బ్రాడ్ ఐడియా ఉంటుంది నక్షత్రం వైజ్ ఎలా ఉంటుంది అనేది. దీని ప్రకారం కనుక చూసుకుంటే అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలకి కామన్గా ఉంది ఏంటండి
ధన ప్రవాహం ఆగిపోయి ధనానికి చాలా ఇబ్బంది పడతారు. దీనికి మనకి దరిద్రం అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటేనండి, మనకి ఒక హ్యాపీ న్యూస్ అంటారు జాబ్లో. తర్వాత రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్న జాబ్ పోయేసి కొత్త జాబ్ మంచిది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా లాభప్రదంగా కూడా ఉంటుంది. అంటే మనకి ఏమవుతుందంటే వీళ్ళకి ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే చాలా ఈక్వల్గా ఉన్నాయి. అశ్విని వాళ్ళకి, భరణి వాళ్ళకి, కృతిక ఫస్ట్ రక్షణ వాళ్ళకి ప్రొఫెషన్లో ఒక గ్రోత్, ఒక సేఫ్టీ ఉంటుంది. హెల్త్ విషయంలో కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అతిగా భయపడే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి చుట్టూ ఉంటాయి. సో అశ్విని వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పని కాకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా వీళ్ళకి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి నక్షత్రం వైజ్ వాళ్ళకున్న లక్షణాలను మనం చెప్పుకోవచ్చు. ఇక విశేషంగా మరి ఎటువంటి పరిహారాలు చాలా బాగుంటాయి అంటారు? ఈ నెల ఎటువంటి దైవారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? సో ఒకటి, మనకి సహజంగా ఇది కార్తీక మాసంలో ఫస్ట్ 20 days ఉన్నామండి. చాలామంది ఆల్రెడీ అయ్యప్ప మాలలు వేసేసుకుంటారు, భవానీ మాలలు వేసుకున్నారు, శివునికి సంబంధించిన మాలలు వేసుకోవటం ఇవి చేస్తూ ఉంటారు. మనకి శాస్త్రాల్లో కార్తీక పురాణంలో చాలా విషయాలు చెప్పారు. ఒకటి, ఈ టైంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే విపరీతంగా లక్ష్మి వస్తుంది. అందులో భాగంగా మనకేం చెప్తారంటే, విష్ణువుకి సంబంధించిన ఆలయాల్లో సాష్టాంగ నమస్కారం కనుక చేస్తే అన్ని దరిద్రాలు పోతాయని చెప్తూ ఉంటారు. అది ఈజీ సింపులెస్ట్ రెమెడీ, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. వీటితో పాటు ఈ టైంలో పాశుపత అభిషేకాలు చేస్తే విపరీతంగా మనకి మంచి లాభం వస్తుంది. ఒకటి, కుబేరు పాశుపత అభిషేకం. ధనానికి కనుక ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం, లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని మేము చేస్తూ ఉంటాం. చాలామందికి బిజినెస్ పీపుల్, ఎవరు ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ మంది ఆల్రెడీ ఒక ఫ్లోలో ఉండి ఆగిపోయినప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. 3 days ఉంటుంది. దాదాపు 35 మంది దాకా, ఒక 4 వేద పండితులు, ఒక 35 మంది పురోహితం చేసే బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసేసి 3 days ఒక విశేష హోమం అమ్మవారి కలువు పొడితో చేస్తాం అనమాట. ఇది బాగా వాళ్ళకి యోగ్యతను ఇస్తుంది. ఇవి కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదా వాళ్ళు కనుక జాతకాలు ఇండివిజువల్గా చెక్ చేసుకొని ఎక్కడైనా కనుక కెరీర్ మధ్యలో ఆగిపోయి ఉంటే, పర్టికులర్గా 35 to 45 years మధ్యలో ఫారిన్లో సెటిల్ ఉన్న వాళ్ళకి నేను చాలా ఎక్కువగా రీసెర్చ్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ఫారిన్ వెళ్ళటానికి కారకుడు రాహు ఉండటం వల్ల, అలానే ఈ రాహు వల్ల కాలసర్ప దోషాలు ఇవన్నీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇన్ కేసు ఉండి ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటే వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా, అంటే రీసెర్చ్ అనకూడదు మనం ఆధ్యాత్మికతలో, బట్ ఆ టర్మ్ మనం చూసుకొని వాళ్ళు చేయటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండటానికి సంబంధించి శనికి సంపూర్ణ శాంతి పూజలు, శని పాశుపత అభిషేకం గుళ్ళల్లో చేయించుకోవాలి. ఇది కనుక ఇది ఇంట్లో చేయరు, ఇది శనికి సంబంధించింది. చేయించుకుంటే చక్కగా ఉంటుంది. వీటితో పాటు శనికి తైలాభిషేకం, హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతాం, శని పిప్పలాద స్తోత్రం, చాలా సింపుల్ స్తోత్రం, ఉదయం సాయంత్రం చదువుతూ ఉంటే చాలా వరకు శని బాధల నుంచి ఉపశమనం వచ్చి ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.